ఈ సొసైటీ చిన్నప్పటి నుంచి మనకి చెప్పేది ఏంటంటే బాగా కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటూ ఒక డిగ్రీ లేదా బీటెక్ చేసి ఒక జాబ్ సంపాదిస్తే ధనవంతుని అవుతావని. సో అందరు ఏమనుకున్నారంటే బాగా చదివి మంచి డిగ్రీలు చేస్తే ధనవంతులు అవ్వచ్చని. కానీ నిజానికి ఎంతోమంది బాగా చదివి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు ధనవంతులు అవ్వకుండా చాకిరి పని చేసినట్టు చేస్తున్నారు. సో డిగ్రీ అనేది మిమ్మల్ని ధనవంతుని చేయదు. మరి ఎలాంటి ఎడ్యుకేషన్ మిమ్మల్ని ధనవంతుని చేస్తుంది అంటే అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ ప్రపంచంలో ఇండియాలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పే వన్ అండ్ ఓన్లీ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, రిటన్ బై రాబర్ట్ కియోసకి. ఈ బుక్ కోట్ల మంది లైఫ్ని మార్చేసింది. ఈ బుక్ చదివిన వారు ఎంతోమంది రిచ్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు. బట్ వెయిట్, ఈ బుక్ రాసిన రాబర్ట్ కియోసకి ప్రజెంట్ $1.2 బిలియన్ అప్పులో ఉన్నాడు. అంటే సుమారు 120 కోట్ల అప్పు ఉంది. కోట్ల మందికి ఫైనాన్స్ నేర్పిన వాడు తన సొంత ఫైనాన్స్ చూసుకోలేదా? అంటే ఈ బుక్ ఫేకా? అతని అడ్వైస్ నమ్మరాదా?